తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ శ్రీరాముని. ఎవరైనా జీవితంలో స్థిరపడాలంటే ముందు ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటారు. అలాగే కొద్ది రోజులు పోయేటప్పటికి కొంతమంది 3 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలా, అప్గ్రేడ్ కావాలనుకుంటారు. తర్వాత అపార్ట్మెంట్ కంఫర్టబుల్గా లేదు, మనం ఒక విల్లా కొనుక్కుందాం అనుకుంటారు. ప్రతి మనిషి జీవితంలో స్థిరపడడం అంటే ఒక ఇల్లు అనుకోవటం, నలుగురిని పిలుచుకోవటం, గొప్పగా కట్టుకున్నాం నలుగురు అభినందిస్తే అది ఒక గర్వంగా ఫీల్ అవుతారు. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం బాగుండాలని కోరుకుంటారు. అలా కోరుకునే వాళ్ళల్లో ఎంతోమంది మహానుభావులు ఎన్నో రంగాల్లో సేవ చేశారు. ఈరోజు ఇరిగేషన్ రంగంలో సేవ చేసిన ప్రముఖులు దాదాపు 53 ఏళ్ల పాటు ఇరిగేషన్ రంగంలో పనిచేసి దేశానికి సేవ చేసిన మన చిత్తూరు జిల్లాకు చెందిన కనమనాయుడు గారు ఇప్పుడు రాష్ట్ర ఇరిగేషన్కి సలహాదారుగా ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన జీవితం నెక్స్ట్ తరాలకి ఇన్స్పిరేషన్ కావాలని ఆయనతోటి ఈరోజు మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. నమస్కారం అండి. నాకు తుంగభద్రలో ఫస్ట్ రికగ్నిషన్ రావడం మన శ్రీశైలం రైట్ బ్యాంక్ చేసేటప్పుడు 200 టన్ను ట్రైను హాయిస్ట్ అనమాట. 59 మీటర్స్ లిఫ్ట్ చేసి ఆటోమేటిక్ లిఫ్టింగ్ 3 గేట్లు తీయాలి. గేట్ సైజ్ వచ్చి 4.5/15 ఉంటుంది. 58 మీటర్లో రన్ చేస్తుంది. గేట్లు ఏమో మా వాళ్ళు అప్పటికే డిజైన్ చేశారు. మా సీనియర్స్ ఢిల్లీకి పోయి ఇచ్చేసేటప్పుడు ఢిల్లీలో సిడబ్ల్యూసి అఫీషియల్స్ వాళ్ళ రిప్లేస్ సరిగ్గా తీసుకోకుండా అప్రూవల్ లేదు. అప్పుడు మా ఎండి గారు నన్ను స్పెషల్గా పంపించారనమాట. అది కూడా ఒక స్పెషల్ ఏమంటే నాకేం తెలియదు, ఢిల్లీ అంతే తెలియదు. మీరు అప్పుడంటే అది గవర్నమెంట్ సర్వీస్ కదా? గవర్నమెంట్ అండర్టేకింగ్. ఓకే. జస్ట్ లైక్ బిహెచ్ఎల్. ఓకే. మాకు జనరల్ మేనేజర్స్కి ఏఆర్ ఉండేది, మిగతా వాళ్ళంతా ట్రైను. ఓకే. కానీ నాకు ఫస్ట్ టైం ఏఆర్ ఇచ్చిన దానివల్ల నేను ఫస్ట్ దీనికి వెళ్ళా. ఏది బేగంపేటలో తీసుకుని వదిలేశారు. ఓకే. ఎట్ట పోవాలా ఎట్టగా చేయాలని తెలియదు. బిజినెస్ క్లాస్లో టికెట్ దొరికింది. వాళ్ళు అది తీసిచ్చి నువ్వు వెళ్ళి అప్రూవల్ తీసుకురా అన్నారు. నా లెక్క కొద్దీ నా పక్క సీటు పిడతల రంగారెడ్డి, అప్పుడు ఇండస్ట్రియల్ మినిస్టర్. ఓకే. పిడతల రంగారెడ్డి నన్ను బిక్కమగ్గ వేసుకొని చూస్తుంటే, అబ్బాయా నువ్వు కొత్తనా అన్నాడు. అవునండి అన్నా. ఏ ఊరు అన్నాడు. పలానా ఊరు అన్నా. ఓ మనోడే, ఎక్కడ పోతున్నావు అంటే ఈ మరి పోతున్నానండి. మా పనికే పోతున్నావా అన్నాడు. అవునన్నాను. నీ ఏ నెంబర్ సీట్ అంటే సీట్ చూపించాను. నా పక్క నెంబరే, భయపడొద్దు నేను తీసుకుపోతాను అన్నాడు. వెళ్ళి బెల్ట్ ఎట్ తీసుకోవాలి, టిఫిన్ ఎట్ట తినాలి, ఈ వారి వస్తువులు ఎట్ట బిహేవ్ చేయాలి అంతా చెప్పాడు ఆయన. నిజంగా ఇప్పుడు ఎవరు పొలిటికల్ వాళ్ళు అంత రియాక్షన్ గారు, కానీ మైసెల్ఫ్ అంటారు మా ఫాదర్ మాదిరి చెప్పాడు. సరైనసిందే వచ్చి ఢిల్లీకి దగ్గర వచ్చినప్పుడు ఈ నుంచి మీకు ఏమైనా వెహికల్ వస్తుందా అన్నాడు. లేదండి ఆటోలో పోమన్నారు. కర్జన్ రోడ్ హాస్టల్లో గవర్నమెంట్ అకామిడేషన్ ఉందంట, అక్కడ నాకు ఇది రిజర్వ్ చేసి ఆర్డర్స్ ఇచ్చారు. ఇట్లుందని దాన్ని చూపిస్తే మా ఏపీ భవన్ వెనకాలని నా కారులో రా, నేను డ్రాప్ చేసి వస్తాను అని చెప్పి ఎట్టు తీసుకెళ్ళి, ఢిల్లీ అంటే నీకు కొత్త, ఢిల్లీలో ఎట్ట బిహేవ్ చేయాలి, ఎట్ట ట్రావెల్ చేయాలి, ముందే ఎవరినైనా ఫ్రెండ్ని తీసుకు హాస్టల్లో ఉంటారు ఎవరో ఒకరు మన సౌత్ ఇండియా వాళ్ళు, వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు ఏ ఏరియా చూసుకుని వచ్చుకో, రేపు ఎత్తుక్కోకుండా వెళ్ళిపోతావు అని చెప్పి సాయంత్రం మన ఏపీ భవన్లో గోంగూర ఆవకాయ పెట్టి భోజనం పెడతారు, వచ్చి తిను, ఢిల్లీ ఫుడ్ తినద్దని చెప్పి వెళ్ళిపోయారు అనమాట. ఆ మరి చేసిందల్లా నేను అక్కడ పోయి అప్రూవల్ చేసుకుని వచ్చా. అప్రూవల్లో వచ్చి ఎంఎస్ రావు గారు అని డైరెక్టర్ ఉన్నాడు. ఆయన ఒక 60 క్వశ్చన్స్ చేశాడు అనమాట. ఆ 60 క్వశ్చన్స్కి నేను రిప్లై చేశాను. అంటే మా గురువు గారు మాకు ఇచ్చిన ట్రైనింగ్ బ్యాక్గ్రౌండ్తో చెప్పా. ఎవరో నీకు డిజైన్ నేర్పించింది అన్నాడు. నాకు శ్రీరంగాచారి సార్ అన్న. ఆయన లేచి నిలబడ్డాడు. ఎందుకంటే శ్రీరంగాచారి మీద అంత గౌరవం ఉంది వాళ్ళకి. అప్పటి నుంచి మళ్ళా నాకు అది అవుతానే ఇక్కడ డిజైన్ అవి చేసుకుంటా 1964లో నాగార్జున సాగర్ చేసినప్పుడు గేట్లు కంప్లీట్ చేయలేవాళ్ళు. కాంక్రీట్ సరిగ్గా చేయకుండా బల్జీ అయిపోయింది. గేట్లు దిగిపోతే హ్యామర్ చేసి దించారు. హ్యామరింగ్ అంటే ఎండ్ బాక్స్ మీద
ఒక బంచ్ ఆఫ్ రీల్స్ కట్ చేసి బంచ్ చేసి ట్రైన్లో లాగి సర్రని వదిలేస్తారనమాట. అవి పోయి గుద్ది దించారు. కానీ అవి మళ్ళీ ఓపెన్ చేయని కాలే. అప్పుడు ఆ అసైన్మెంట్ ఇచ్చారు నాకు అక్కడ కేశేశ్వర రెడ్డి గారని మన గూడూరు ఆయన ఉంటాడు. ఆయన చాలా హానెస్ట్. ఇంకా ఇది బాల్ పెన్ కూడా కంపెనీదంటే వాడరు, అంత ఎట్టైనా. ఎప్పుడైనా ఒకేసారి నేను ఒక ప్రజెంట్ చేశాను, ఒక బుక్ ఒక పెన్ ప్రజెంట్ చేశాను, నా సొంత డబ్బు తెస్తేనే తీసుకుంటాను అన్నాడు. అట్నే చేశాను అనమాట. అంత కరెక్ట్గా ఉంటాడు అనమాట ఆయన. ఆయన గైడ్లైన్స్లో నేను చాలా గ్రౌండ్ వర్క్ చేసి గేట్లంతా స్టడీ చేసి బాటంలో క్లోజ్ కాకపోతే షేప్స్ సెట్ పెట్టాలని ఆడంతా ఆల్టర్నేటివ్ చేసి మోడల్ స్టడీస్ ఎంత చేసినాక అది చేయాలని నాకు చాలా 2 ఇయర్స్లో నేను చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ మధ్యలో మనకు ఫస్ట్ నేను గేట్లు మా ట్రైన్లు స్పెషల్ 24 ట్రైన్స్ పెండింగ్ ఉండింది, అవి కంప్లీట్ చేశాను. 24 ట్రైన్స్లో ఉకాయ్ ఉంది. ఉకాయ్ వెళ్ళి ఉకాయ్లో కూడా టీచింగ్ ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ చేశాను. డ్యామ్కి ట్రైన్ కమిషన్ చేశాను. అందువల్ల గుజరాత్తో బాగా టచ్ వచ్చింది. అక్కడ ఒక తమాషా అయింది. నేను క్రేన్ డిజైన్ సబ్మిట్ చేస్తే వాళ్ళు గుజరాత్లో అప్పుడే ఫస్ట్ లాంగ్వేజ్ ఇది అవుతుండే గుజరాత్లో పంపించారు కామెంట్స్. నేను మళ్ళా మా హాస్పిటల్లో గుజరాత్ ఫ్రెండ్ దగ్గరికి పోయి అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకొని కన్నడలో రిప్లై ఇచ్చాం. అది పెద్ద ఇష్యూ అయింది. ఇష్యూ అయ్యి వాడు ఎవడు రాసింది వాడిని పంపించని చెప్పేసి పెద్ద గొడవ చేస్తే గాంధీనగర్ పోయినా పోయి వస్తే ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ అందరూ అరవడం మొదలుపెట్టారు. బట్టి యూ డోంట్ నో హౌ టు మెయింటైన్ ది అగ్రిమెంట్ రూల్స్ అన్నారు. పాఠం సార్ మీరు అలిసిపోయిందా, లెట్ మీ స్పీక్ అని చెప్తే నాకైనా రూల్స్ అప్లికబుల్, అగ్రిమెంట్ మీకు అప్లికబుల్ కాదా అన్న. దట్ వర్డ్ ఈవెన్ టుడే దే ఆర్ కోటింగ్ టు మీ. అమలు చేసి 2007 నుంచి మోడీ గారు సీఎంగా ఉన్నప్పుడు నేను 2002లో తుంగభద్ర వచ్చేసాను. అప్పటికే 250 ప్రాజెక్ట్స్ చేసాం. నేను ఈ బ్యాక్గ్రౌండ్తో బోత్ ప్రొడక్షన్ అండ్ డిజైన్ మార్నింగ్ 7:55కు ప్రాంప్ట్గా ఉంటాను ఆఫీసులో. 8 నుంచి 2:30 వరకు డిజైన్ ఆఫీస్ వస్తాను. 2:30 నుంచి 6 వరకు వర్క్షాప్లో ఉంటాను. ఇప్పుడు ఏ ప్రాజెక్టు ఎంత అర్జెంట్ అయినా దాన్ని కోఆర్డినేట్ చేసుకొని సైట్లో ఎరెక్షన్ చేసుకొని కమిషన్ చేయించడం మొదలుపెట్టా. ఫస్ట్ ప్రాజెక్ట్ వాట్ ఐ కమిషన్ ఈజ్ హేమావతి 1985. ఓకే ఓకే. సంజయ్ గాంధీ ఆ రోజే చనిపోయారు. ఆ రోజు ఇనాగ్రేషన్ ఇక కంప్లీట్ చేసి కమిషన్ చేసిన. మెయిన్లో దానిలో మన ఎక్స్-PM దేవగౌడ్ గారి భూములు ఉంటాయి, వాళ్ళకంతా అక్కడ హేమావతిలో గోరూరులో. నెక్స్ట్ డే అవంతా చూసుకొని ఆ తర్వాత 1 by 1 నాకు మైలవరం ఇచ్చారు. శ్రీశైలం మన నాగార్జున సాగర్ అంతా కంప్లీట్ చేసినాక మైలవరం రేడియల్ గేట్స్ ఇచ్చారు. మైలవరంలో డ్రింకింగ్ వాటర్ ఉండేది కాదు. అక్కడ మన శ్రీరామ్ కృష్ణయ్య గారు ఎస్సీగా ఉన్నారు అనంతపూర్లో. ఆయన డిపార్ట్మెంట్ నుంచి నేను తుంగభద్ర నుంచి కోఆర్డినేటర్స్కి వచ్చేవాళ్ళం. మాకు 2 ఇయర్స్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే దానికి కావాల్సిన ప్లాన్ అంతా చేసి డిజైన్ అంతా అప్రూవ్ చేసి ఫ్యాబ్రికేషన్ చేయించి ఎరెక్షన్ అంతా చేయించి కోఆర్డినేట్ చేసాం. కంప్లీట్ అయింది. అప్పుడు 5 గంటల తర్వాత మేము ఫ్రీగా ఉండే టైంలో 5 నుంచి మాకు భోజనం 9కి వస్తుంది అనమాట. కాలనీ నుంచి గెస్ట్ హౌస్లో ఏమి ఉండేది కాదు, మంచినీళ్ళు కూడా దొరకవు, అంత డ్రై ప్లేసు. అప్పుడే మేము ఒక ఆర్టికల్ రాసాం. ఎప్పుడంటే తుంగభద్రలో కృష్ణాలో రెగ్యులర్గా ఆర్టికల్ 5 వస్తుంటుంది. ఆయన కొన్ని పాయింట్స్ చెప్తా ఉంటే నేను అది ఫిగర్ మాదిరి వేసి హెడ్డింగ్ ఏం పెట్టామంటే తుంగభద్ర కృష్ణ ఫ్లడ్ యూసింగ్ ది ఫ్లడ్ వాటర్ ఆఫ్ తుంగభద్ర కృష్ణ హౌ టు ఫిల్ ది రిజర్వాయర్స్ ఆఫ్ పెన్నా రివర్. ఒకటి HLC కెనాల్ను వైడెన్ చేసి హయ్యర్ ఇన్ఫ్లో తీసుకొని మన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెన్నాగలం సజెస్ట్ చేసాం. దెన్ మిడ్ పెన్నార్ నుంచి నెక్స్ట్ ఇది గండికోట ఒక బ్యాలెన్స్ రిజర్వాయర్ కడితే మైలవరంకి వచ్చినాయంటే రాయలసీమ మోస్ట్ ఆఫ్ ది ప్లేస్ కవర్ అవుతుంది.
మిగతా ఏరియాలు చెరువులు అది బాగా చేస్తే ఉమ్. అవి మేనేజ్ చేయొచ్చు, ఈ కరువుని తీయచ్చని ఒక ఆర్టికల్. అదే అటు సైడు కేసీ కెనాల్ తీసుకొని వచ్చి మైలవరం డ్యాంలో కలిపి కేసీ కెనాల్ ప్లాట్ చేసేటప్పుడు మాకు శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాలు మన బనకచర్ల దగ్గర హయ్యర్ లెవెల్లో ఉంది. ఉమ్. హయ్యర్ లెవెల్లో నుంచి పోతిరెడ్డిపాడు రెగ్యులేషన్స్ సజెస్ట్ చేసి వదిలాం. మేము ఫస్ట్ మన అన్న నందమూరి తారక రామారావు గారు పవర్కి వచ్చినప్పుడు ఆ ఆర్టికల్ చూసి తెలుగు గంగ అని పేరు పెట్టారు. ఓకే ఓకే. శ్రీరామకృష్ణ గారిని స్పెషల్ ఆఫీసర్గా తీసుకున్నారు. అవును. నాకు అప్పుడు డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా ఇస్తామన్నారు. మన డాక్టర్ పురుషోత్తం గారు ఒక అప్లికేషన్ తీసుకు దీనిలో సైన్ చేయి, నీకు డైరెక్ట్గా పోస్టింగ్ ఇస్తామన్నారు. నాకు గవర్నమెంట్లో ఈ హైరార్కీస్తో పనిచేసేది ఇష్టం లేదు. అందువల్ల ఫ్రీగానే పనిచేశాను. పనిచేసినప్పుడు ఆయన అబ్బాయి నాతో కూడా పనిచేశాడని అన్నగారు చెప్పినప్పుడు సోమశిల టెండర్స్ వచ్చాయి 81లో. ఉమ్. సోమశిలకు ముందే మనకు మన నార్ల తాతారావు గారితో కొత్తగూడెం ఎక్స్టెన్షన్లో క్రేన్ ఉండింది. అవును. మా సీనియర్ వెళ్ళి 3 monthsలో కానీ కమిషన్ చేయను కాదన్నారు. ఆయన ఒక వారంలో చేయాలి, లేకపోతే నేను ప్యాంట్ తడిపేస్తానన్నాడు మా ఎండి గారికి. ఆ. అది కొంచెం గొడవ అయ్యి నన్ను పంపించారనమాట. మేము మండే మార్నింగ్ 3 ఇంజనీర్లు పోయాం. నాకు కూడా ఒక ఎరెక్షన్ ఇంజనీర్ని, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ని తీసుకెళ్ళి వెళ్ళాము. డైలీ మేము తలాతో 5 గంటలకు ప్లాంట్లో ఇన్సైడ్ వెళ్ళి రాత్రి కేటీపీఎస్లోనా? డైలీ కేటీపీఎస్లో అంటే వాటరు కిన్నెర్స్ అనే? వాటర్ కిన్నర్స్ అని అవన్నీ చేసాం. కొత్తగూడెం థర్మల్ స్టేషన్ ఎక్స్టెన్షన్ కోసం ఒక క్రేన్ కావాల్సి వచ్చిందండి, అది ఇచ్చాం మనం. ఓకే ఓకే. అది ఎరెక్షన్ డిలే అయితే వాళ్ళది ఎరెక్షన్ ఆఫ్ టర్బైన్స్ అవన్నీ డిలే అవుతుంది. ఒక వారంలో కంప్లీట్ కావాలా అట్ ఎనీ కాస్ట్ అంటే మేము మార్నింగ్ 5 గంటలకు పోయి రాత్రి 10 గంటల వరకు పనిచేసాం. ఫ్రైడే ఈవినింగ్ ట్రయల్ చేసి లైట్లు వేసి పెట్టాను. సార్ వచ్చారు సాటర్డే, వచ్చి చూసి కమిషన్ చేసి లోడ్ టెస్ట్ అందుకంతా చూపించాము ఆయన దగ్గర. దాంతో ఒక ఫ్యాట్ ఇచ్చాడు. నువ్వు జీవితంలో గట్టాడు అవుతావు, ఇదే మరి కష్టపడని చెప్పాడు. సరే వచ్చాం. సండే మార్నింగ్ అంతా నేను రిటర్న్ వచ్చేసాను హైదరాబాద్. ఎవరండి అప్రిషియేట్ చేసి? తాతారావు గారు. ఓ. అప్పుడు తాతారావు గారు వెనక్కి వచ్చినప్పుడు మా ఎండి గారికి చెప్తే ఆయన నమ్మలా. నిజంగా ఎరెక్షన్ చేసావు, నిజంగా ఎరెక్షన్ చేసినావు నవ్వునన్నాను. ఇప్పుడు తాతారావు గారు థ్యాంక్స్ చెప్పినాక ఆయన హ్యాపీ అయ్యాడు. అప్పుడే మనకు శ్రీశైలంలో గేటు డేంజర్ జరిగింది. మన పవర్ హౌస్ గేటు డ్రాఫ్టివ్ గేటు 70 tons ఉంటుంది వెయిట్. గేట్ ఎత్తిపెట్టి ఆ గేట్ వచ్చి ఢిల్లీ ఫర్మ్కి ఇచ్చారు హోమెడల్కి. అది ఒక లంచ్ అవర్లో ఆ రోపులు కట్ అయ్యి కింద పడిపోయి స్నేక్ మాదిరి అయిపోయింది గేట్. 70 ton గేటు. లక్కీగా దగ్గర అయితే 150 members ఆ వెంట్లో పనిచేస్తూ ఉన్నారు. లంచ్ అవర్ కాబట్టి ఎవరు ఇది కాలేదు. చాలామంది అప్పుడు మల్లికార్జున స్వామి అక్కడ కాదు ఉండేది, ఇక్కడ ఉన్నాడని చెప్పి కూడా అన్నారు. కానీ అది 1 weekలో మళ్ళీ రీకండిషన్ చేయాలని చెప్పేసి మా కంపెనీకి ఇచ్చి మేము ఒక 5 మంది ఇంజనీర్లు వచ్చి ఆ ఉన్ని గేట్ కట్ చేసి 5 వారంలో కంప్లీట్ చేసి ఇచ్చాము. శ్రీశైలంలో ఫ్లడ్ వచ్చినప్పుడు, ఏ సంవత్సరం అండి అది? అది 81. ఓకే. ఫ్లడ్ వచ్చినప్పుడు మనకు గేట్లు లేవు, స్పిల్ వరకు ఉండింది. ఒక దూరంగా ఒక పెద్ద మాన్ వస్తూ ఉంది. విత్ ఇన్ నో టైమ్ ఇట్ ఈస్ క్రాస్డ్. అది చూసి మళ్ళా మనకు యాక్చువల్గా రేడియల్ గేట్లు మంది కాదు, త్రివేణి స్ట్రక్చర్లకు పోయింది అది వర్క్. 1979లో 3 మేజర్ ప్రాజెక్ట్స్ వచ్చాయన్నమాట ఆంధ్రప్రదేశ్లో. ఒకటి శ్రీరామ్ సాగరు, రెండోది శ్రీశైలం, మూడవది మన ధవళేశ్వరం. ఓకే. ఇప్పుడు 3 పబ్లిక్ సెక్టార్స్ ఉన్నాయి ఈ గేట్లు చేసేదానికి. మేజర్ అన్నీ పబ్లిక్ సెక్టార్లు చేసాయి. ఒకటి జిసెప్స్ కలకటా,
రెండోది త్రివేణి స్ట్రక్చరల్స్ అలహాబాదు, మూడోది తుంగభద్ర మన సౌత్ నార్త్ కూడా కాంట్రాక్ట్ చేసాం. తుంగభద్ర కంప్లీట్ గేట్ల ప్రాజెక్టు. మిగతా వాళ్ళు త్రివేణి వచ్చి టవర్స్ స్ట్రక్చర్స్ అంతా చేసేవాళ్ళు. వీళ్ళు రైల్వే కోచెస్, రైల్వే వ్యాగన్స్ అవన్నీ చేసేవాళ్ళు అనమాట. జెసెప్స్. ఓకే. జెసెప్స్కి ధవళాశ్రం ఇచ్చారు, త్రివేణికి శ్రీశైలం ఇచ్చారు, మాకు శ్రీరామ్ సాగర్ ఇచ్చారు. శ్రీరామ్ సాగర్ ఇది ఫస్ట్ రేడియల్ గేట్ డిజైన్. ఈవెన్ టుడే కంట్రీలో ఉండే గేట్లకంతా అది మోడల్ అయింది అనమాట. అంత డీటెయిల్గా చేసాము. ఆ మాదిరి ఇంకా ఏ ప్రాజెక్టు చేయలేదు. ఫస్ట్ ప్రాజెక్టు నా గురువు గారితో గురువులతో గైడెన్స్ తీసుకొని చేశాను. అంత అనాలిసిస్ చేసాం. ఈ పొద్దు అది మోడల్గా నిలిచింది. శ్రీరామ్ సాగర్లో 2 వారాలు నేను కమిషనింగ్ పోయి ఉన్ని ప్రాబ్లమ్స్ షిప్పింగ్ అంతా కాంక్రీట్ చేసి మొత్తం కమిషన్ చేసి ఇంక్లూడింగ్ పవర్ హౌస్ చేసింది నేనే. అప్పుడు నేను నిజాం సాగర్లో స్టే చేయకుండా కంపెనీ ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్లోనే ఉండేవాడిని. మన రీసెంట్గా నక్సలైట్ లీడర్ రామకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన అప్పుడు నేను గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు నాకు కాయలు ఉండేవాడు. ఎవరు నక్సలైట్స్ వచ్చి నన్ను ట్రబుల్ ఇవ్వకూడదని. ఎవరు పోలీసా? రామకృష్ణ గారు. ఓకే. ఒకరోజు మధ్యలో వేసి అడిగాను, ఎవరండి మీరంటే, నేను మరి రామకృష్ణ గారు, ఆయన క్వాలిఫికేషన్ అంతా చెప్పాడు. మీరు ఎందుకున్నారు ఇక్కడ అంటే, మా వాళ్ళు ఎవరు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకూడదని మా వాళ్ళు పంపించారు నన్ను ఇక్కడికి అన్నారు. అంతే, మాది ఇంకొక బెడ్ ఖాళీ ఉంది, లోపల వచ్చి పండుకోండి అంటే సరే అని చెప్పి పడుకొని నాకు ఖాళీ నేను 2 వారాలు ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేశాడు. నాకేం ఇబ్బంది దొరకకుండా పనిచేసి వచ్చాను అనమాట. నక్సలైట్లు ప్రొటెక్షన్లో కూడా ఉన్నారు మీరు? నక్సలైట్ ప్రాజెక్ట్లో ఉండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన. అక్కడ ఏమవుతుందంటే అండి, కమిషన్ చేసేటప్పుడు వాళ్ళకి బోల్ట్ కావాలంటే మనం వచ్చి హ్యాండ్ రైల్స్లో ఉండే వర్టికల్ పోస్ట్ కేసు ఉండే బోల్ట్ తిప్పుకొని వెళ్ళిపోతారు. వైర్ కావాలంటే ఒక వైర్ కట్ చేసుకొని వెళ్ళిపోతారు. ఎవరు అడగరు. నేను వాళ్ళకి దండం పెట్టి, నాయన ఇది మీకోసం కట్టిపోతే గేట్లు వేస్తామని చెప్తే ఎవరు ముట్ల. ఆ మరి అంతా చేసుకొచ్చాం. ఇక్కడ నక్సలైట్సే కాదండి, మేము పూలందేవి దీనిలో శాంబల్ వ్యాలీలో కూడా అదే మరి పని చేసాం. మేమేం ట్రబుల్ లేకుండా వాళ్ళతో మమేకమై వాళ్ళ ఇది చిన్న కోరికలు ఉంటాయి కదా, ఈ జల్లి ఇవ్వండి మాకు కాంట్రాక్టు, శాండ్ ఇవ్వండి మాకు కాంట్రాక్ట్ అని పర్ స్టాక్స్ అవన్నీ చేసేటప్పుడు అవన్నీ చిన్న వచ్చి పెద్ద అడిగినప్పుడు ఈ రిస్క్ వర్క్ మీరు చేయలేరు నాయన అంటే అంత ఒప్పుకునేవాళ్ళు. ఆ మరి చేసుకొని ఇండియా మొత్తం పనిచేసాం. నేను అన్ని స్టేట్లలో పనిచేసిన. డిజైనే కాదు, ఇది చేసి దగ్గర 600 ప్రాజెక్టులు కంప్లీట్ చేశాం. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం సౌత్ ఇండియాలో ప్రధానమైన నదుల మీద అన్ని ప్రాజెక్టుల మీద మీరు ఇంచుమించు అవగాహన? మాకు కృష్ణా బేసిన్ కానీ, గోదావరి బేసిన్ కానీ, నెక్స్ట్ కావేరీ బేసిన్ కానీ పూర్తి అవగాహన ఉంది. ఓకే. నెక్స్ట్ మాహి, నర్మదా మీద అన్ని, నర్మదా నుంచి బార్గి ప్రాజెక్టు, మళ్ళా ఖాండవా దగ్గర 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఏది ఇందిరాసాగర్, ఓంకారేశ్వరు, మహేశ్వరం 3లో ఇన్వాల్వ్ అయినాను, కమిషన్ చేయించాను. మళ్ళీ సర్దార్ సరోవరు ఇప్పుడు గుజరాత్కి 95లో ఫ్యాబ్రికేషన్ చేసి ఇచ్చాం. అప్పుడు డిజైన్ నాదే, క్వాలిటీ కంట్రోల్ నేనే. 2005 కానీ ఎరెక్షన్ రాదని చెప్పేసి ఒక డాక్యుమెంట్ డెవలప్ చేసాం, స్పెషల్ డాక్యుమెంట్, డిస్పాచ్ యూనిట్స్ అని, డియూస్ అంటాం అది. ఆ డాక్యుమెంట్లో ఏ లోడ్లో ఏ గేట్ పార్ట్ పోయింది అనేసి 30 గేట్లలో పార్ట్ల నెంబర్స్ ఉంటాయి. అది 2007లో 7 మీటర్స్ స్కాటరింగ్ అయ్యి పార్ట్స్ చాలా మిస్సింగ్ అంటే నేను 4 గ్యాంగులు పెట్టి 2 రోజుల్లో అన్ని పార్ట్లు అవైలబుల్ అని నిరూపించాను. ఆ దెబ్బతో నాకు 2007 నుంచి వాళ్ళు అడ్వైజరీగా తీసుకుని ఇప్పుడు సర్దార్ సరోవర్ 2016లో ఇచ్చేసాం. 5 మందిలో నేను ఒకడు. మీరు 50 ఏళ్ళు సర్వీస్ చేసిన మీకు ప్రజల్లో రికగ్నైజేషన్ అంటే ఆ ఫలాలు అనుభవిస్తున్నారు, కానీ మామూలు జనానికి ఎవరికి బ్యాక్గ్రౌండ్లో ఎవరు పనిచేస్తున్నారు అనేది తెలియదు. కానీ రీసెంట్గా ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయి
ఈ టీవీలన్నీ వచ్చేసాక ఎక్కడన్నా చీమ చిటుక్కుమన్న ఎమ్మడే మీడియాలో రావడం మొదలుపెట్టాక రీసెంట్గా మీరు ఈ మధ్య తుంగభద్ర డ్యామ్లోనూ ఏదో ఒక అతి క్లిష్టమైంది, మిగతా వాళ్ళందరూ వదిలేసిపోయింది, మీరు దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేశారనేటప్పటికి చాలా చాలా బయటకు వచ్చింది విషయం అంతా. అసలు మిమ్మల్ని అప్పుడు జనం రికగ్నైజ్ చేశారు. సార్ ఇప్పుడు నందమూరి తారక రామ గారు నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. నేను అది నిలిపినప్పుడు మా టెక్నికల్ వింగ్లో ఇంటర్నేషనల్గా నేను ఎదిగా. ఎట్టంటే శ్రీశైలం గేట్లు ఆ పొద్దు రోడ్డు బ్రిడ్జి లేదు, పియర్లు లేవు, నెక్స్ట్ క్రేన్స్ లేవు అనమాట. అవి లేకుండా నేను 4 నెలల్లో చేయించాను. ఎట్లా క్రేన్స్ లేకుంటే ఎట్లా దిగుతారండి? 1 అవర్ రోప్వే ఇచ్చారు. రోప్వేలో మెటీరియల్ తీసుకొని అక్కడ వేసుకొని మన ఒక్కొక్క పియర్కి ఒక హైలా మాదిరి ఒక రోప్ కట్టుకొని దానికి 10 చైన్ పుల్లీలు బ్లాక్ వేసి ఒక్కొక్క పార్ట్ తీసుకొని లీడ్ చేసి దానికి తగిలించుకొని అలైన్మెంట్ చేసాం. అంటే ప్రాణాంతకమైనది సర్కస్, అది సర్కస్ చేసాం. ఎన్టీ రామారావు గారు, భాస్కర్ రావు గారు, ఆ గ్యాంగ్ మొత్తం వచ్చారనమాట. తాతారావు గారు తీసుకొచ్చారు. వాళ్ళు మన వ్యూ పాయింట్ ఉంది కదా, దాన్ని దాటి రాలేదు, అంత భయపడ్డారు. మనం పియర్ పైకి పోవాలంటే ఆ వాక్వేలో నుంచి పైకి ఎగబడాలి. ఈ ఇంజనీర్స్ ఎవరన్నా వస్తే ప్యాంట్ చినిగిందా లేదా అని చూస్తుంటారు. నేను ఒక రోజుకి 10 సార్లు ఎక్కి దిగేవాడిని. కానీ పైన గడ్డర్స్ పెడితే 600 గడ్డర్ మీద వాక్వే లేకుండా తీసి నడిచేవాళ్ళం. తాతారావు గారు ఒకసారి జర్మనీకి వెళ్ళి బ్లడ్ మార్చుకొని వచ్చి మన అప్పుడు చీఫ్ సెక్రటరీ ప్రసాద్ గారు ఉండేవాళ్ళు, వీళ్ళంతా వచ్చి ఒకసారి చూసినప్పుడు 10,000 బెట్ కట్టారు. ఈ సైడ్ నుంచి ఆ సైడ్ ఆ గడ్డర్ మీద దాటితే 10,000 ఇవ్వాలని. తాతారావు గారు నచ్చి ఈ వన్ ది గేమ్. ఎవరు? ఎస్వి ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఉన్నప్పుడు. అప్పుడు వాళ్ళ దగ్గరంతా పనిచేశాను. తర్వాత 88లో మనకు స్టీల్ ప్లాంట్ రెడీ అయిపోయింది. మాకెందుకంటే స్టీల్ ప్లాంట్ కాలేజీలో ఉన్నప్పుడే మాకు ఫస్ట్ మేము స్ట్రైక్ చేసినప్పుడు ఆంధ్రుల ఇది హక్కు ఇది విశాఖ ఉక్కు అని రాశాం కదా, ఆ స్లోగన్ రాసింది తిరుపతి స్టూడెంట్స్. ఒక వెన్నెల రాత్రి ఎవరెవరో క్లెయిమ్ చేసుకొని అని మేము బాధపడలేదు. మేము చేసిన దానికి 3 స్టీల్ ప్లాంట్స్ వచ్చాయి సౌత్కి. ఒకటి సేలం స్టీల్ ప్లాంట్, ఒకటి నేను ఇందిరాగాంధీ దగ్గరికి అప్పుడు రిప్రజెంటేషన్ కూడా వెళ్ళాను. సైమన్ కమిషన్ అంటారు, సైమన్ అన్న అతను ఉన్నాడు, వాడు మాకు లీడరు, అనంతపురి కాలేజీ. అతనితో మేమంతా, నేను ఒక నెంబర్ తిరుపతి వెళ్ళి ఇందిరాగాంధీ చేసుకుని వచ్చాను అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఉండింది. దానివల్ల ఏం చేసామంటే ఇక్కడ పని చేసాం. శ్రీశైలం కంప్లీట్ చేసినాక మళ్ళీ నేను డిసపేర్ అయినట్టే. మా వాళ్ళంతా యంగ్స్టర్గా ఎంత పనిచేసే కొద్దికి నాకు అగైన్స్ట్గానే అయ్యారు కొందరు. కానీ ఎక్కువ పనిష్మెంట్లు ఎక్కువ అనమాట. హానెస్ట్గా ఉండి తినేవాళ్ళకి అడ్డం వస్తే నేను వర్క్ చేస్తున్నాను బాగా. మా దీనికి మా ఫ్యామిలీ కూడా బాగా సపోర్ట్ చేసింది. ఇంటికి కూడా తెచ్చుకొని చేసి ఎప్పుడు డిలే చేసేవాడిని కాదు. ఆ మారి చేసినప్పుడు 88లో స్టీల్ ప్లాంట్ రెడీ అయిపోయింది, కెనాల్ రెడీ అయిపోయింది, ప్రాజెక్ట్ రెడీ కాలేదు. ఏలేశ్వరం వాటర్ ఇస్తామని చెప్పి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని వాటర్ ఇస్తే మేము కమిషన్ చేస్తామని గొడవ పెట్టారు. అప్పుడు మన సారు మా ఎండీని గారిని పిలిచి 88 జనవరి 26 ఫ్లాగ్ అయిన తర్వాత మీటింగ్ పెట్టారు. మా ఎండీ గారు అప్పటికి మారిపోయారనమాట. ఆంధ్ర ఆయన, తమిళ ఆయన వచ్చాడు. ఆయనకు వస్తే నేను కాల్ దట్ యంగ్ మ్యాన్, నా పేరు తెలియదు ఆయనకి, యంగ్ మ్యాన్ అంటాడు. మిగతా వాళ్ళంతా పెద్దవాళ్ళు ఉంటారు, నేను ఒక్కడే యంగ్ ఉండేది డిస్కషన్స్లో. యంగ్ మ్యాన్, కాల్ దట్ యంగ్ మ్యాన్ అంటే వాళ్ళకి తెలియదు. కేశేష్ రెడ్డి గారు యంగ్ మ్యాన్ అంటే కన్నయ్య నాయుడు, ఆయన పిలిపించండి అన్నారు. సరే, మధ్యాహ్నం 2:30కి మీటింగ్ పెట్టారు. నేను మీటింగ్ వెళ్తే మాకు 6 డ్యామ్లు ఉంది, అన్నీ చేస్తామంటే కాదు, మీకు కావాలంటే ఏలేశ్వరం చేసి ఇస్తానని చెప్పాను. చేస్తే 3 రోజులు వెళ్ళి చూడమని చెప్పి అన్నీ చేసి మొత్తం ఫైనలైజ్ చేసాం. ఫైనలైజ్ చేసి సార్ దగ్గరికి ఫైనల్ పోయినప్పుడు ఎల్ఆర్ కపూర్ గారు ఏఎన్సీగా ఉన్నారు. నెక్స్ట్ అప్పారావు గారు, వీళ్ళందరూ ఉన్నారనమాట. వీళ్ళు కేశేష్ రెడ్డి గారు ఎస్సీ మెకానికల్, రామచంద్రరావు గారు ధవళేశ్వరంలో సిఈగా ఉన్నారు.
వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. వర్కింగ్ అంతా బాగా చేశారు. చలపతిరావు గారని ఒక ఎస్సీ మెకానికల్ ఉన్నారు. ఎస్టిమేట్లు ఆయన కూడా జస్టిఫికేషన్ అవన్నీ బాగా చేశారు. చేసినప్పుడు ఆ వర్క్ స్టార్ట్ చేసాం. మదన్ గోపాల్ గారు అది హెడ్ ఆఫ్ అప్పుడు రైట్ హ్యాండ్ టు ది కృష్ణమూర్తి గారు ఇరిగేషన్ మినిస్టరు. ఆయన ధవళేశ్వరంలో మాకు ఇచ్చాడనమాట. విజయవాడలో రామచంద్రరావు గారు ఉండేవాళ్ళు. ఆయన వీళ్ళందరూ సీఈలంతా సపోర్ట్ చేసి అక్సెప్ట్ చేయని ఆయన చేస్తామంటే మా వాళ్ళంతా 6 monthsలో ఎట్ అవుతుంది, పేర్లు కూడా లేవు అంటే అప్పుడు మా ఎండి గారి మిస్సెస్లు నాయన ఇది నీకు ఛాలెంజ్ వచ్చింది, నీ వల్ల కాకపోతే మీ ఎండీని తీసుకొని నేను అక్కడికి వస్తాను, ఒప్పుకోనైనా మీ ఫ్యామిలీని నేను చూసుకుంటాను అంది. నిజం సార్, ఈ పొద్దు కూడా ఆమె తెలుస్తాను. ఆమె ఒంట్లో బాగాలేకుండా పైకి లేని మనిషి. ఆ మరి నాకు స్ఫూర్తి ఇచ్చినప్పుడు మేము ఒప్పుకొని ఫ్యాబ్రికేషన్ ప్లాన్ వారంలో డిజైన్ కంప్లీట్ చేసి అప్రూవల్ తీసుకొని ఇచ్చేసినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నారు, నువ్వు 6 నెలలు కంప్లీట్ చేయకపోతే పెనాల్టీ వేస్తామని. నేను చెప్పిన సార్ ముందే చేయని కాని పని దానికి పెనాల్టీ వేస్తానంటే మాకు ప్రాఫిట్ కూడా 5% లేదు మాకు, ఎట్ట సార్ అని చెప్తే అంటే ఏం కావాలన్నాడు. మీరు పెనాల్టీ వేసేటుంటే నాకు బోనస్ క్లాస్ పెట్టండి సార్ అన్నాను. అయ్యా పెట్టిన అడుక్కో అన్నాడు. నేను అప్పుడు మాకు వర్క్ లోడ్ కొంచెం తక్కువ ఉంటే మాకు 3 ప్రాజెక్ట్స్ నామినేషన్ మీద ఇవ్వండి సార్ అన్నా. ఇస్తే నువ్వు అన్నాడు. నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి ఆగస్టులో ఆయన కీ ఇచ్చేసాను కంప్లీట్ చేసి. ఈ పొద్దుటికి మెయింటెనెన్స్ సరిగా లేకుండా అట్లా ఉంది, పనిచేస్తూ ఉంది. 8 ఆగస్టు ధవళేశ్వరం అది ఏలేశ్వరం. ఆ రోజు నుంచి శ్రీశైలంకి వాటర్ వస్తుంది. దెన్ ఇప్పుడు మనం అది అయిన తర్వాత ఎన్టీ రామారావు దగ్గరికి పోతే ఐ వోంట్ ఫర్గెట్ మై వర్డ్, ఐ విల్ గివ్ అని దూరాల ప్రాజెక్టు, ఇది దూరాల, సుంకేశ్ల, ఒక చెట్టు బాబు 3 ఇచ్చారు. మేము 3 కంప్లీట్స్ అంటే ఒక చెట్టు బాబు కంప్లీట్ చేసాం. దూరాల అన్ని గేట్లు కంప్లీట్ చేసాం, 10 ఉండింది. మళ్ళా కొంచెం మేము వస్తే మేము వీఆర్ హానెస్ట్. ఇండియాలోనే మేము ఎక్కడ ఎవరికి డబ్బులు ఇచ్చింది లేదు. మా దీంట్లో 90% ఆఫ్ ఇంజనీర్స్ హానెస్ట్గా ఉంటారు. బతికింది కూడా అట్నే బతికాం. 40 ఏళ్ళు అయినా కూడా మళ్ళీ గట్ టుగెదర్ ఫ్యామిలీస్ ఉంటాము. ఇప్పుడు కూడా సిఎస్పి ఫ్యామిలీ అని ఆ మారి ఉన్నాం అనమాట. ఆ మారి ఉండేటప్పుడు దూరాలో ఒక 5 crores వర్క్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా వితిన్ 3 months గవర్నమెంట్ చేంజ్ అయింది. మన ఈయన వచ్చారు, రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, ఈయన విజయభాస్కర్ రెడ్డి గారు. ఏం సార్ తెలంగాణ ఆయన పేరు, మన దీనిలో ఫ్లడ్లో ఈయన ఉన్నాడు కదా, నాట్ రెడ్డి నోట్ రెడ్డి అంటారు. తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ అని 1 crore అడ్వాన్స్ ఇచ్చి జూరాల ప్రాజెక్ట్ ఇచ్చినాడని గొడవ చేశాడు ఎలక్షన్లో. మళ్ళీ 5 కోట్లు వర్క్ చేస్తే డబ్బు ఇలా. నేను అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నా ఆంధ్రప్రదేశ్కి. నేను ఇది వీళ్ళు పోయి అడిగినప్పుడు ఆయన ఫైల్ తీసుకొని నాట్ అప్రూవ్డ్ అని రాసి ఇసిరి పడేశాడు. మళ్ళా ఎల్ఆర్ కపూర్తో కమిటీని కమిటీ వేసి ఇది ఎన్టీ రామారావు గారు అన్ని సిస్టమ్స్ ఫాలో అయ్యి ఇచ్చినారా లేదా అని నోట్ పుటప్ చేయండి అంటే వాళ్ళు అన్నీ ఇచ్చి, వాళ్ళే చేసినారు కాబట్టి అన్నీ ఇచ్చి జస్టిఫై చేసి 3 monthsకు మళ్ళీ పుటప్ చేశారు. పుటప్ చేసినాక మళ్ళీ వెళ్ళాం. ఏం లేదా అన్నాడు. మాకు ఆ స్టేట్ గవర్నమెంట్ కంపెనీలు కూడా ఇస్తాయి, మీరు ఎందుకు ఇరంటే మాకు అలవాటు లేదండి, పని చేసి పెడతాం ఎంతైనా అన్నా. ఆయన మళ్ళీ ఫైల్ తీసుకురామని యాడ్ చేసి మళ్ళీ ఇసురు పడేశారు. తీసుకొని మేము డబ్బులు తీసుకున్నాం, మాకు తెలియదు ఏమి. నెక్స్ట్ డే పేపర్లో నాట్ అప్రూవ్డ్ అని వచ్చి మమ్మల్ని కంపు చేసి నన్ను అప్పుడు ఆంధ్రాకి నుంచి తీసేసి మా చైర్మన్కి ప్రెజర్ ఇచ్చి ఆంధ్రా నుంచి ఆయన వంశద్దు అంటే అప్పుడు నేను నార్త్ ఇండియా ప్రాజెక్ట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే తనక్పూరు, సలాలు, అది జక్కం ప్రాజెక్ట్ అనేసి రాజస్థాన్లోనండి, దానికి వెళ్ళిపోయినా.
అంటే సిస్టమ్స్ ప్రకారం పనిచేస్తే ఇట్లా ఉంటాయి. ఎంత ఉంటాయి. కానీ అక్కడ మాకు అలెగ్జాండర్ వారిది కోఆర్డినేటర్, పిసి అలెగ్జాండర్. అది చేసినప్పుడు మాకు అసలు పిఎం ఆఫీస్కి పోవాలంటే పాస్ కూడా అక్కర్లేదు, బాగా పనిచేసాం. కానీ ఎవరి హెల్ప్ తీసుకోలేదు సార్, ఇలా ఎవరి హెల్ప్ తీసుకోలేదు. ఈవెన్ శ్రీశైలంలో కూడా మన అందరికీ ఎవరుంటే వాళ్ళకి ఒక మంత్ శాలరీ సర్టిఫికేట్ ఇచ్చారు సార్, నేను తీసుకోలేదు. మా కంపెనీకి ఇచ్చారు కానీ వాళ్ళు ప్రాఫిట్లో కలుపుకున్నారు, ఒక వర్కర్కి కూడా ఇవ్వలేదు. ప్రతి వర్కరు నియర్లీ అబౌట్ 150 to 200 పీపుల్ సైట్లో పనిచేశారు. డైలీ నైట్ మేరే మాకి. తెల్లారితో 7 గంటలకు పోతే రాత్రి 11 గంటలకు వచ్చేవాడిని నేను. అప్పుడే నేను మీకన్నా రెడ్గా ఉండేవాడిని, బ్లాక్ అయ్యి వచ్చాను. మా చైర్మన్ ఫస్ట్ రియాక్షన్, నాయుడు గారు వెళ్ళి శ్రీశైలం కంప్లీట్ చేశారు, రెడ్గా పోయి బ్లాక్ అయ్యి వచ్చారన్నారు. అది రిమార్క్స్. దీంతోనే నాకు జర్మనీ ట్రైనింగ్ ఇచ్చారు. జర్మనీలో హైడ్రాలిక్ ఆయిల్స్. అప్పటి నుంచి హైడ్రాలిక్ ఆయిల్స్ ట్రైనింగ్ పోయి మేము 5 మంది, సిడబ్ల్యూసీలో 4, మేము ఒక 6 మంది పోయాం. ట్రైనింగ్ అయ్యి వచ్చినాక నేను డిజైన్ నుంచి కంప్లీట్ కమిషన్లో ఉన్నా, ఇంకెవరు లేదు. ఆ మారి ఉండి మేజర్ పవర్ హౌసెస్ ఇన్ ది కంట్రీ వీఆర్ కంప్లీటెడ్. నిస్వార్థంగా సాగునీటి రంగానికి, తద్వారా రాష్ట్రానికి, దేశానికి ఇంత సేవ చేస్తున్న మీరు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కోరుకుంటా సెలవు తీసుకుంటాం.